ముగ్గురం కలిసి అన్వేషణకి బయల్దేరాం. ముగ్గురమూ ఉన్నాం కనుక ప్రయాణం కష్టమనిపించటం లేదు. కాని జయసారథిని కలుసుకోవడం జరుగుతుందా అనే అనుమానం పీదించక వదలడం లేదు. అయినా దానిని జయించి మొండిగా దేశాలు, నగరాలు, అడవులు, కొండలు, మిట్టలు తిరగసాగాం. వకుళ సరళలు దొరికినట్లే జయసారథి కూడా దొరకకూడదా అని ఆశ. విధి విరామం లేకుండా ముగ్గురమూ ఒకే గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాం. ఒకనాటి సాయంకాలానికి సముద్రతీరం చేరుకున్నాం. అలసిపోయాం. ఈ తీరంలో కొంచెంసేపు విశ్రమించి వెళ్ళాం. సముద్రపు గాలి హాయిగా ఉంటుంది అని వకుళ అనగా మేము ఇసుకలో కూర్చున్నాం. ఆ గాలికి మా బడలికంతా పోయింది. కొంచెంసేపయ్యాక వకుళ తన చేతివేళ్లని ముక్కుమీద పెట్టుకుని కళ్ళు మూసుకుని మంత్రిస్తున్నట్లు నటించి తరువాత ఆ 2 వేళ్లని నా ముందు పెట్టి, దేవి, జోస్యం చెబుతాను, ఏదో ఒక వేలు పట్టుకో అంది. వకుళ స్వభావం అది. ఎంత నిరాశలో చికాకుగా ఉన్నవారినైనా ఇట్టే ఉత్సాహపరిచి ఆశరేపగలదు. ఏదో ఒక్కటే వేలు పట్టుకోవాల్సుమా? సరే అంటూ ఆ 2 వేళ్లలోనూ ఒకదానిని పట్టుకున్నాను. ఏమిటి నీ జోస్యం? దొరుకుతాడు, ముమ్మాటికి దొరికి తీరుతాడు. జయసారథి దొరకడం తథ్యం. దేవి, ఇక నుమ్ము బెంగపట్టుకొనక్కర్లేదు. అయితే ఎప్పుడు దొరుకుతాడో కూడా చెప్పు సరళ అడిగింది. ఎప్పుడా? 1, 2, 3 రోజుల్లో అంది వకుళ తడుముకోకుండా. వకుళ, నీ జోస్యమే నిజమైతే రాజ్యంలో అర్ధభాగం నీది అన్నాను నేను. అప్పుడు నాకు మంత్రి? అడిగింది వకుళ. నేను సరేనా అన్నాను. దేవి, మాట తప్పకూడదు సుమా. నీ జ్యోతిషం తప్పకపోతే నా మాట తప్పను. అలా సరదాగా మాట్లాడుకున్నాం. అంతలో ఒక కెరటం మా వరకు వచ్చింది. అంతేకాక తనతో ఏదో తెచ్చి పడేసిపోయింది. పిల్లాడు, పిల్లాడు సరళకెవ్వున అరిచింది. వకుళ ఆ బిడ్డని చేతిలోకి తీసుకుంది. నిజంగానే దేవి, మగబిడ్డ. సముద్రంలో ఎలా కొట్టుకొచ్చాడు? నేను బిడ్డ ముఖంలోకి పరిశీలనగా చూసి బ్రతికున్నట్లే ఉన్నాడు అన్నాను. ఇసుకమీద చీరపరిచి ఆ బిడ్డను బోర్లా పడుకుపట్టి ఏపుమీద ఒత్తుతూ నీళ్లు కక్కించాను. అప్పుడా బిడ్డ ఏడవసాగాడు. 3 ఏళ్లుండొచ్చు బిడ్డకి. ఈ పిల్లాడెవరో, ఎలా కొట్టుకొచ్చాడో సరిగ్గా మన దగ్గరకొచ్చి పడ్డాడు అన్నాను. ఎవరో అక్కర్లేక సముద్రంలో పారేసుంటారు అంది వకుళ. వీడిని మనతో మన నగరం తీసుకుపోదాం దేవి అంది సరళ. అలాగే, కాని అంతవరకు సాకేదెలా? నువ్వు పాలిస్తావా అన్నాను నవ్వుతూ. దగ్గర్లో ఏదైనా ఊరుందేమో పోయి చూద్దాం, పాలు సంపాదిద్దాం అంది సరళ. దైవవశాత్తు బతికిన ఆ బిడ్డని సాకే భారమొకటి పడింది మామీద. గుర్రం మీద బయల్దేరాం. కొంత దూరం పోయాక కొందరు మనుషులు కనిపించారు. ఆ ప్రాంతంలో ఏ పల్లె లేదా పట్టణమో ఉండొచ్చుననుకుని వారినడగగా 2 క్రోసుల దూరంలో నారికేళ పట్టణం ఉందని తెలిసింది. తొందరగానే అక్కడికి చేరుకుని కొన్ని ఆవుపాలు సంపాదించి బిడ్డకి పోశాం. వాడి ఏడుపు మాని సరళ భుజాలమీద పడుకుని నిద్రపోయాడు. మేము నగరంలోకి బయల్దేరాం. అది సామాన్యమైన నగరం కాదు. విశాలమైన వీధులు, పెద్ద పెద్ద భవనాలు, మా వాలనగరమంతా ఉంది. ఆ వేళ అక్కడ ఏ ఉత్సవమో పండగో కాబోలు. జనం గుంపులు గుంపులుగా పోతున్నారు. కొందరు పరుగులు పెడుతున్నారు. ఏమిటి విశేషం అని అడిగాం. ఒక నగరవాసి గుర్రం మీదున్న మమ్మల్ని చూసి, పరదేశిని ఉరితీస్తారు, చూడ్డానికి పోతున్నాం అంటూ గుంపులో కలిసిపోయాడు. మేం కూడా అదేమిటో చూడ్డామనుకున్నాం. నగరం దాటాక బహిరంగ స్థలంలో ఉరికంబం ఏర్పాటు చేశారు. ఎవరో ఆ పరదేశీ, ఎందుకు ఉరితీస్తున్నారో? నల్లని ముసుగు కప్పబడిన ఆ వ్యక్తి ఉరికంబం దగ్గర నిలబడి ఉన్నాడు. అతనికి 2 వైపులా తళారీలిద్దరూ నిలబడి ఉన్నారు. ఉరితాడు వేలాడుతూ ఉంది, కాని కంఠానికి తగిలించబడలేదు. తళారీలో ఎవరి ఆజ్ఞ కోసమో ఎదురుచూస్తున్నట్లుంది. నిరిళలు గమనించు తీయుట. నేరస్తుడు చేసిన అపరాధమేమిటో, అతని ప్రాణం ఎలా బాధపడుతోందో, పాపం అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఎంత దుఃఖిస్తున్నారో. నేరస్తుల్ని శిక్షించకపోతే రాజ్యపాలన సవ్యంగా జరిగేదెలా అన్నాను నేను. శిక్షించబడిన వారందరూ నేరస్తులనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్క సప్పుడు నేరం చెయ్యనివారు కూడా శిక్షించబడుతూ ఉంటారు. అది న్యాయమూర్తుల శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. గుర్రం మీదున్న మేం మాట్లాడుకుంటున్నాం. అక్కడ మూగిన జనంలో సంచలనం బయల్దేరింది. రాణి వీరమతీదేవిగారొస్తున్నారు, తప్పుకోండి, తప్పుకోండి. జనం పక్కలికి తప్పుకున్నారు. ఒక నడివయస్కురాలైన స్త్రీ వెనకా ముందు అంగరక్షకులతో తిన్నగా ఉరికంబం సమీపించింది. అక్కడ గుర్రం ఆపి దానిమీదినుంచే, నగరవాసులారా, ఈ పరదేశీ మన శత్రుకూటమిలోనివాడే ఉండొచ్చు. లేకుంటే ముక్కుపచ్చలారని నా 3 ఏళ్ల ముద్దుబిడ్డ యువరాజును చేతులారా హత్య చేయవలసిన కారణమేముంటుంది? మన ముఖ్యమంత్రి మార్తాండుడే అపరాధం జరుగుతుండగా చూసి
నేరస్తుణ్ణి బంధించాడు కనుక సాక్ష్యాధారాలతో అవసరం లేకుండా ఇంత ఘోరం చేసిన మహాపాపిని మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఉరితీయడానికి నిశ్చయించబడింది అని అందరికీ వినేబడేలా చెప్పి తళారీలనుద్దేశించి, ఈ పాపిష్టి ముఖాన్ని అందరూ చూసేలా ఒకసారి ముసుగు తీయండి అంది. వారు ముసుగును తొలగించారు. జయసారథి అంటూ గుర్రాన్ని కాలుతో హెచ్చరించడమేమిటి? గుర్రం గుంపుల మధ్యనుంచి దాటి ఉరికంబం దగ్గరకు ఉరికింది. నన్ను చూసి జయసారథి, అతన్ని చూసి నేను క్షణకాలం నివ్వెరపోగా మిగిలినవారు మమ్మల్ని చూసి తెల్లబోయారు. నేను, మహారాణి, ఈ శిక్ష అక్రమం, అన్యాయం. ఇతను నేరాలు చేసేవాడు కాదు. శృంగారనగర ప్రధాన సైన్యాధిపతి, వాలనగరానికి కాబోతున్న మహారాజు. ముందర ఉరికంబందించండి అని వారినుద్దేశించి అరిచాను. ఎవరైతే ఏమీ, నేరం చేస్తే శిక్షిస్తాం అని ఒక మంత్రి చిహ్నాలతో ఉన్న వ్యక్తి నన్నెదిరించాడు. నేను వరనుంచి కత్తి దూయడమే తడవుగా వకుళా సరళా కూడా తమ కత్తులు తీశారు. నిమిషంలో ఆ ప్రదేశమంతా రక్తపు ఏరు కావలసిందే. కాని ఇంతలో సరళ భుజాల మీదున్న బిడ్డ లేచి ఏడవ మొదలుపెట్టాడు. రాణి వీరమతి ఒక్క అంగలో ముందుకురికి, ఆగండి అంటూ సరళ దగ్గరున్న బిడ్డను అందుకుంది. నా బిడ్డ, నా ప్రాణం, బ్రతికే ఉన్నాడా అంటూ పట్టలేని సంతోషంతో ఆ బిడ్డను హృదయానికి హత్తుకుంది. ఆ సందట్లో మంత్రిచిహ్నాలు కలిగిన వ్యక్తి మెల్లగా జారుకుంటూ ఉండడం చూసి రాణి, అదిగో పారిపోతున్నాడు, ఇంతకీ కారకుడైనా నా మంత్రిని ముందర బంధించండి అనడంతో ఆ మంత్రి కంఠం సరళా వకుళాల 2 కత్తుల మధ్య ఇరుక్కుని ఉంది. నేను జయసారథిని ఉరికంబంధించి, అయ్యో, నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాం, జయ, నీకీ ప్రారబ్ధమేమిటి? అప్పుడు రాణి వీరమతి, అమ్మా, మీరెవరో సకాలంలో అవతరించి నా బిడ్డను నాకు ప్రసాదించడమే కాకుండా ఒక నిర్దోషి ప్రాణాలు కాపాడారు. మీరందరూ నా రాణివాసానికి దయచేయండి, సావకాశంగా మాట్లాడుకుందాం అని దుర్మార్గుడైన మార్తాండుణ్ణి ప్రస్తుతానికి ఖైదు చేయండి అని సిబ్బందిని ఆజ్ఞాపించింది. మేము ఆమెతో రాణివాసానికి వెళ్లాం. మాకు తగిన మర్యాదలు చేసి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని, అమ్మా, ముందు నా సంగతి చెప్పనివ్వండి. నేను 7వ మాసంలో ఈ బిడ్డను గర్భంలో ధరించుండగా వీని తండ్రి క్షయవ్యాధితో దివంగతులయ్యారు. అప్పట్నుంచి నన్ను నామమాత్రంగా ఉంచి మంత్రే సర్వకార్యాలు చక్కబెట్టాడు. నేనీ బిడ్డను ప్రసవించాను. రాజ్యార్హుడైన మగబిడ్డ కలిగినందుకు నేనే కాక నగరవాసులందరూ సంతోషించారు. మంత్రి అసూయపడుతున్నాడని కొందరు చెప్పినా నేను నమ్మలేదు. పసిబిడ్డ వల్ల కాని, బిడ్డ తల్లైన నా వల్ల కాని రాజ్యపాలన ఏమవుతుంది? మంత్రి అన్నీ చూడసాగాడు. ఒకనాటి రాత్రి నా పక్కలో బిడ్డ మాయమయ్యాడు. నేను బేజారై సైన్యాధిపతికి ఈ సమాచారం తెలియజేశాను. అతను వెంటనే తన సిబ్బందిని నగరం 4 వైపులకి పరుగులెట్టేశాడు. ఈ నగరానికి కొంచెం దూరంలో సముద్రముంది. ఆ సముద్రతీరం వారు ఈ జయసారథి అన్న పరదేశి నా బిడ్డను ఖండఖండాలుగా నరికి సముద్రంలో పారేస్తున్నాడని చూసి బంధించారని మంత్రి మాకు చెప్పాడు. మేము జయసారథిని విచారించాం. నేను శృంగారనగర సైన్యాధిపతిని. కారణాంతరం చేత ప్రియురాలితో ప్రయాణం చేస్తుండగా అడవిలో నన్ను పాము కరిచింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. నన్ను కప్పిన ఆకులు మొదలైన వాటిలో మూలికా ప్రభావం వల్ల విషం విరిగి నాకు తెలివొచ్చింది. ప్రియురాలు కనపడక ఆమెను వెదుక్కుంటూ మీ నగరం చేరాను. సముద్రతీర ప్రాంతంలో నడుస్తూ ఉంటే బిడ్డ ఏడుపు వినిపించింది. పరుగెట్టి చూడగా కొందరు దుర్మార్గులు ఆ బిడ్డని ఏదో చేయబోతున్నారు. వారిని నివారించబోయాను. నాకు వారికి పోరు జరిగింది. నాతో పోరిన వారిలో మీ మంత్రి మార్తాండు కూడా ఉన్నాడు. ఒకవేపు నేను పోరాడుతుండగానే సైనిక బలాలొచ్చి మమ్మల్ని ముట్టడించాయి. అది గమనించి వెంటనే మంత్రి స్వయంగా ఆ బిడ్డని సముద్రంలో పారేసి నేనే నేరస్తున్నని భటులకి పట్టిచ్చాడు అని అతను చెప్పాడు. జయసారథి చెప్పినదంతా మాకు కథలా తోచిందిగాని యథార్థమని అనిపించలేదు. మేము మా మంత్రి మాటలు కాక పరదేశి మాటలు ఎలా విశ్వసించగలం? మంత్రి సర్వాధికారి కనుక అతను జయసారథికి ఉరిశిక్ష విధించాడు అంటూ రాణి వీరమతి చెప్పినది విని, జయసారథి నిరపరాధి అని మీరిప్పటికైనా ఎలా తెలుసుకోగలిగారు అని నేనడిగాను. బిడ్డ ఖండాలుగా నరకబడి సముద్రంలో పారవేయబడ్డం అబద్ధమని ఈ బిడ్డ దొరకడమే చెబుతోంది కదా. మంత్రి అలా ఎందుకు నేరారోపణ చేయవలసి వచ్చిందంటారు? ఖండించకుండా పారేశాడన్నా జయసారథి శిక్షార్హుగే కదా. బిడ్డని సజీవంగా పారేశాడంటే నేను ఆశతో వలలు వేయించి సముద్రమంతా గాలించవచ్చు. బిడ్డ దొరికితే తన ప్రయత్నమంతా వృధా కదా. ముక్కలుగా నరకబడి సముద్రంలో పారేయబడ్డాడంటే నేను నిరాశపడి ఊరుకోవడం కంటే చేయడానికేమీ ఉండదు. జరిగినది అదే. ఇలాంటి ఘోరం చేయడంలో మీ మంత్రి ఉద్దేశమేమైయుంటుంది? బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక తన సర్వాధిపత్యానికి భంగం కలుగుతుందని అతను నా బిడ్డమీద అసూయపడుతున్నాడని నేను లోగడ విన్న విషయం బలపడింది. ఇన్ని ఆలోచనలు, ఊహలు ఎందుకు? మంత్రిని పిలిపించి అడిగితే
ఇప్పుడేమంటాడో తెలుస్తుందిగా అంది వకుళ. మంత్రి రప్పించబడ్డాడు. వీరమతీదేవి చెప్పినవే నిజమని అతని మాటలు తెలిపాయి. అతను తన నేరాన్నంగీకరించి క్షమాపణ కోరాడు. కాని రాణీ వీరమతిదేవి అతన్ని క్షమించడానికి అంగీకరించలేదు. తన బిడ్డ సజీవంగా లభించాడు కనుక మంత్రికి ఉరిశిక్షను జన్మాంతర ఖైదుకి తగ్గించింది. ఇంక మాకక్కడ పనేమీ లేనందున మేము నలుగురమూ ఆమె దగ్గర సెలవు తీసుకుంటూ మా రాజధాని చేరుకోందుకు ఒక గుర్రాన్ని కోరుతూ నగరం చేరాక వాపసు చేస్తామన్నాం. తన బిడ్డని ప్రసాదించిన వారికి మిచ్చినా తక్కువే అంటూ ఆమె తన సంస్థానంలో కల అత్యుత్తమ అశ్వాన్నిచ్చి నా కానుకగా స్వీకరించండి, తిరిగి పంపకండి అని బతిమాలింది. 2 గుర్రాలమీద తొందరలోనే మేమి మా వాలనగరం చేరుకున్నాము. వకుళా సరళలు భైరాగి చేత చెరపట్టబడ్డము, భైరాగి నన్ను పెట్టిన తిప్పలు, నేను వారిని ఎలా విడిపించగలిగింది అన్నీ జయసారథికి చెప్పాను. అతను నేను తనని కప్పిన ఆకుల వల్ల విషప్రభావం విరిగి ఎలా బతికింది, తర్వాత నేను కనిపించక తానెంత దుఃఖించింది మొదలైన విషయాలు నాకు చెప్పాడు. ఎవరి ఎన్ని కష్టాలు పడినా చివరికి అందరమూ కలుసుకోగలిగినందుకు కష్టాలన్నీ మర్చిపోయాము. వృద్ధమంత్రి తన కుమార్తెలని చూసి పరమానందం పొందాడు. తన బిడ్డలు తెచ్చి అప్పగించగలిగినందుకు నన్నెంతో పొగిడాడు. మా తండ్రిగారి ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. తండ్రి తర్వాత తండ్రి వంటి వృద్ధమంత్రికి జయసారథి విషయమూ, మా తల్లిగారు చనిపోతూ చెప్పిన మాటలూ చెప్పి జయసారథితో నా వివాహం జరపడానికి ఆయననే సారథ్యం వహించమని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించి ఎంతో ఉత్సాహంతో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశాడు. ముహూర్తమిక 3 రోజులుందనగా నా వివాహవార్త మా మేనత్తకెలా తెలిసిందో జగదాంబ తన కొడుకు కాళిదాసుని వెంటబెట్టుకొని దిగింది. నేను ఆశ్చర్యపోయాను. మా నాన్నగారు దేశం వదిలి వెళ్ళింది మొదలు అతీగతీ లేనివాళ్లు అప్పుడెందుకొచ్చారో నాకర్థం కాలేదు. వాళ్ల రాక నాకు అసహ్యం కలిగించింది. వాళ్ల ముఖం చూడాలని అనిపించలేదు. నాకది విషమ పరిస్థితి. నా ప్రథమ వివాహం విషయం జయసారథికి ఎప్పుడూ చెప్పలేదు. చెబితే అతను నా ప్రేమను నిరాకరిస్తాడనో వివాహానికి అంగీకరించడనో కాదు. ఆ విషయాలు ఎత్తడమంటేనే నాకు పరమ అసహ్యంగా ఉండేది. అది తలచుకోబుద్ధయ్యేది కాదు. అందుచేతనే నేను చెప్పలేదు. కాని వేరే ఉద్దేశం వల్ల కాదు. ఆ విషయం తెలిస్తే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అనే సంకోచం మాత్రం లేకపోలేదు. ఎలా ఉంటే మాత్రం నేను చెయ్యగలిగేదేముంది? ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొందుకు సిద్ధంగానే ఉన్నాను. జయసారథి, నేను, వకుళ, సరళలు, వృద్ధమంత్రి, ఇంకా ఎవరెవరో 10 మంది ఉండగా మా అత్త జగదాంబ కాళిదాసుని వెంటబెట్టుకుని వచ్చింది. ఇదే నా మర్యాద, ఇదే నా సాంప్రదాయం, ఇదే నా నీతి. నా కొడుకుని పెళ్లి చేసుకుని గర్భాధానమైన వెంటనే వదిలేశావు. ఇంతవరకు మెదలకుండా ఊరుకొని ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నావా? మీ అమ్మా నాన్న ఉంటే ఇలాంటి ఘోరం జరుగుతుందా అని గట్టిగా అడిగింది. జయసారథి తెల్లబోయాడు. నా ముఖంలోకి పరీక్షగా చూశాడు. నీ కొడుకు తగిన భర్తకాడు కనుక తల్లి చనిపోతూ చెప్పిన ప్రకారం రాణి ప్రమీళ రెండో వివాహం చేసుకుంటోంది. దీనిలో నువ్వు ఆక్షేపించవలసిందేమీ లేదు అన్నారు వృద్ధమంత్రి. ఆక్షేపించవలసింది లేదా? స్త్రీ భర్త ఉండగానే తిరిగి పెళ్లి చేసుకోవచ్చని ఏ శాస్త్రంలో అయినా ఉందా? నీతికల రాజకుటుంబాలు చేయవలసిన పనేనా ఇది? నువ్వు నాకు వద్దు పో అంటుంటే చూరు పట్టుకొని వేళ్లాద్దం మాత్రం ఏమంత నీతి, ఏమంత గౌరవం? భర్త నపుంసకుడైతే ఆ భార్య తిరిగి పెళ్లి చేసుకొందుకు సర్వహక్కులు ఉన్నాయి అని నేను ఆమెను ఎదిరిస్తూ ఉంటే జయసారథి చివాలున లేచి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. సరే, నన్ను నా కొడుకును ఉసురుపెట్టి నువ్వు మళ్లీ పెళ్లి చేసుకొని ఆ మొగుడుతూ ఏం సుఖపడతావో నేను చూస్తానులే అని జగదాంబ కొడుకుని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. నేను బరువెక్కిన గుండెలతో జయసారథి వద్దకు వెళ్లి తల వంచుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అతని పాదాలమీద పడ్డాను. జయా, నేను చేసింది ఒకటే తప్పు. నా మొదటి పెళ్లి విషయం జయసారథికి చెప్పవలసింది, చెప్పలేదు. ఆ ప్రస్తావన చెయ్యడమే నాకు అసహ్యంగా ఉండడం వల్ల చెప్పలేదు. కాని ఇతర కారణాల వల్ల కాదు. మా నాయనగారి పొరపాటు వల్ల ఆ వివాహం జరిగింది. కాని భగవంతుడి సాక్షిగా నేనా భర్తను తాకనైనా తాకలేదు. అతనొక జంతువు, చలనంలేని జడం. నీనుంచి నేను ఎలాంటి సంజాయిషీ వినకోరడంలేదు. ఈ రొంపిలోకి నన్ను లాకకు, క్షమించి నన్నింతటితో పోనీయెయ్యి అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. జయా, నీది చాలా విశాల హృదయమని అనుకున్నాను. నిజనిజాలు గ్రహించగలిగిన వివేకవంతుడివనుకున్నాను. నిన్నెంత ప్రేమించాను, ఎన్ని కష్టాలు కొడ్డాను. అందుకని కుక్కముట్టుకున్న ఎంగిలికూడు కాసపడమంటావా? అతని మాటలకు నా నరాల్లో రక్తం ఉడికిపోయింది. ఉద్రేకం ఆపుకోలేక ఏడ్చేశాను. ఛీ! లోకంతో పాటు నువ్వూ గుడ్డివాడివయ్యావు. పురుషజాతిలో ఉండే దురహంకారమే నీలో ఉంది. జ్ఞానశూన్యుడివి.
స్త్రీతత్వం తెలియని పామరుడివి, సంస్కారం లేని సన్యాసివి, క్షమించడం చేతకాని రాక్షసుడివి. నన్ను వలచి, వలపించుకుని, తప్పించి, కవ్వించి, నేను నువ్వుగా, నువ్వు నేనుగా, మనసులని, మనుషులని ఏకంచేసి, మమతలు పంచిన నీకు నేనిప్పుడు ఎంగిలికూడునయ్యానా అని ఏడుస్తున్న నన్ను తన పాదాలమించి నెట్టి, కాళ్లతో తన్ని వెళ్ళిపోయాడు. వకుళా సరళలు అతనిని అడ్డగించి, జయా, ఇంతేనా అనడిగారు. ఇది పురుషజాతి లక్షణం అనేసి అతను చరచర వెళ్ళిపోయాడు. వకుళా సరళలు ఖిన్నులై నా ముఖంలోకి చూశారు. ఎందుకు విచారిస్తారు? నిజానిజాలు తెలుసుకోలేని అవివేకి, అలాంటి వాడితో సంసారం ఎప్పటికైనా ముప్పే అని ఆ క్షణంలోనే నేనతనిపై ఉన్న ప్రేమపాసాన్ని తెగగోసుకున్నాను. నాకే కాకుండా వకుళకీ, సరళకీ కూడా పురుషజాతిమీద అసహ్యం కలిగింది. నా జీవితం, నా అనుభవం నేర్పిన గుణపాఠం వల్ల వారు కూడా పురుష సంపర్కం లేకుండా ఆ జన్మాంతం కన్యలుగా ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు అని చెప్పి ఒకసారి ఆగింది. విజయకుమారా, ఆ రోజే నేను పురుషుడి ముఖం చూడనని శపథం పట్టాను. పురుషుడు నా రాజ్యంలో అడుగుపెట్టకూడదని శాసనం చేశాను. పురుషుడితో సంబంధం కూడదని గర్జించాను. పురుషుణ్ణి నమ్మకూడదనే నీతిని వ్యాప్తి చేయడం ప్రారంభించాను. పురుషుడి దురహంకారాన్ని, దురూహల్ని, మదాన్ని దూదిపింజల్లా ఎగరగొట్టాలని కంకణం కట్టుకున్నాను. నేనతనికి ప్రాణదానం చేశానని గమనించకుండా శత్రుపక్షంలోనివాడు, నా చేత ఓడించబడినవాడు, నేను శిక్ష విధిస్తే ఆజన్మాంతమూ కారాగృహంలో మగ్గవలసినవాడు, నేను విశాల హృదయంతో మనస్సు, తనువూ ఇచ్చి అతని పాదధూళిని శిరస్సును ధాలుస్తానని కోరితే తృణీకరిస్తాడా? నిజానిజాలు తెలుసుకోకుండా, ఇంగితం లేకుండా ఎంగిలికూడని అవమానిస్తాడా? తనని చేరకముందు ఆ పురుషుడు ఎందరు స్త్రీలని చక్కబెట్టాడో, ఎన్ని అవినీతి కార్యాలు చేశాడో ఏ స్త్రీ అయినా ఆరాలు తీస్తోందా? అతను అవతల ఎన్ని అవినీతి పనులు చేసినా ఇంటికి రాయానే అతని అడుగులకి మడుగులొత్తే స్త్రీజాతి సహనాన్ని, విశాల హృదయాన్ని ఎవరూ గుర్తించి అభినందించరేం? ఒక నపుంసకుడు నా మెడలో సూత్రం బంధించినంత మాత్రాన నేను ఎంగిలికూడుని, కుక్కముట్టిన కుండని అయిపోయానా? ఆదరించలేనివాడు పురుషుడా, పశువా? తనికి తాహత్తుంటే నన్ను ఏ అగ్నిపరీక్ష చేస్తాడో చెయ్యరాదు? నేను వాసన చూడబడని పువ్వునని కాళిదాసే చెప్పడు? నా ప్రేమని, ఔదార్యాన్ని, శ్రమని నేలపాలు చేసి నోటికొచ్చిన కూతలు కూసిపోతాడా? శ్రీరామచంద్రుడే ఇల్లాలి సత్యం తెలుసుకోలేదు. దూరదృష్టి, వివేకమూ లేని ఈనాటి పురుషుడు మృగంకాక మరేమిటి? విజయకుమారా, నువ్వూ పురుషుడివి కనుక నా మాటలు నీకు కర్ణకఠోరంగా ఉండవచ్చు. సందర్భం వచ్చింది కనుక వదలలేదు. నా మతం సక్రమమో, అక్రమమో, ధర్మమో, అధర్మమో, న్యాయమో, అన్యాయమో ఏదైనా కాని నా శరీరానికి నేను స్వతంత్రురాలిని, నా రాజ్యానికి నేను రాణిని. జన్మలో నా శరీరాన్ని పురుషుడు స్పృశించకూడదు. ఇది నా మతం, శాసనం. కనుకనే నువ్వు వాలనగరం సరిహద్దు దాటి లోపలికి రాగానే నా సిబ్బంది చేత బంధించబడ్డావు. కపట బైరాగి కథ విన్నావు కదా? అప్పుడు చేసింది చాలక చింతామణి ప్రశ్నల ద్వారా ఇంకా నా చావు బతుకులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను చనిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి నా రాజ్యంలోని సౌందర్యవతులను దొంగిలించుకుపోవాలనుకుంటున్నట్లున్నాడు. అది కలలో వార్త. నేను చచ్చినా నా శాసనాలు చావవు. వాలరాజ్య పతాకం ఎగురుతున్నంతకాలం ఈ నేలలో పురుషుడు పాదం మోపలేడు. ఇక్కడి ఆడకుక్కనైనా కన్నెత్తి చూడలేడు. విజయకుమారా, నువ్వు నా మంత్రులైన వకుళా సరళలను పరిచయం చేస్తాను అంటూ ప్రమీళరాణి వారిని రప్పించుంది. వారు పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. అది గ్రహించి, చెల్లులారా, పురుషుడైన ఈ రాజకుమారుడు నా హితవు కోరి నా అనుమతిమీదే ఇక్కడ ఉన్నాడు. ఒకప్పుడు మిమ్మల్ని చెరపట్టి హింసించిన కపటబైరాగి మీకు గుర్తున్నాడా అనడిగింది. ఓరి దొంగబైరాగి, బ్రతికే ఉన్నావా అంటూ వాళ్ళిద్దరూ ఆవేశంతో కత్తులు తీశారు. ఆ బైరాగి బ్రతికుండడమే కాదు, నేను బ్రతికున్నానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటూ దొంగబైరాగి కుండిన నగరం చేరడం, చింతామణి ద్వారా ప్రశ్నలడిగించడం, విజయకుమారుడి ప్రయత్నం మొదలైనవన్నీ కథలా చెప్పి, వాడడిగిస్తున్న 4వ ప్రశ్న ఏమిటో వినండి. ప్రేమించిన వానియందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయుండి పురుషవేషం ధరించి మహర్షిని కామించిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబూనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడామె జీవించి ఉందా, మృతి చెందిందా అని చెప్పి, విజయకుమారా, బైరాగికి కామించబడిన స్త్రీలు వీరేనని, పురుషవేషం ధరించి ఆ తుంటరిని ఖండించబూనిన ధీరురాలు నేనేనని వేరే చెప్పక్కర్లేదు కదా అంది. దేవీ,
ఇంక వృధాగా కాలయాపన చేయకుండా ఆ కపట బైరాగి శిరస్సును 1000 ముక్కలు చేసెయ్యాలి, వాడిని బ్రతకనివ్వకూడదు అంది వకుళ. ఆ కపట బైరాగి ప్రాణం తేలిగ్గా పోకూడదు, వాడి జడలకీ గెడ్డానికి నిప్పటించి గాడిదమీది నగరమంతా ఊరేగించి ఆ పైన వాడి శిరస్సును ముక్కలు చెయ్యాలి అంది సరళ. వారి కక్ష, పౌరుషాలను చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు. ఇదిగో ఈ రాజకుమారుడి సహాయంతోనే ఆ పనులు జరగాలి అంటూ అతని వివరాలు చెప్పింది ప్రమీళరాణి. మీరితనితో పోయి మీ కసి తీర్చుకోండి అంది. సోదరీమణులారా, మీరు కొద్దికాలం ఓపిక పట్టండి. ఏమంటే చింతామణి అడిగే 5వదీ చిట్టచివరిదీ అయిన ప్రశ్నకు నేనింకా జవాబు తెలుసుకోవలసి ఉంది. అప్పుడు కాని వాడి గర్వం అణగడానికి వీలుండదు. ఆఖరి ప్రశ్నకు జవాబు తెలుసుకుందుకు నేను యబానగరం పోవలసి ఉంది. అక్కరికి కూడా పోయి ఆ ప్రశ్నక్కూడా జవాబు తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు మనమందరం కలిసిపోయి ఆ కపట బైరాగిమీద కసి తీర్చుకోవచ్చు అని చెప్పాడు విజయుడు. వారు అందుకు సంతోషంగా అంగీకరించారు. విజయకుమారా, నువ్వు మా మహిళారాజ్యంలో 1-2 రోజులు ఉండి మా ఆతిథ్యం స్వీకరించాలని మా కోరిక. నువ్వు మాకు కానుకగా ఇచ్చిన అమూల్యమైన మణికి మేమెప్పుడూ కృతజ్ఞులమే అంది ప్రమీల. దానికేం దేవీ, ఆ యబానగరం ఎక్కడుందో, దానికి తోవెలాగో ఆ వివరాలు మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నాడతను. అలాంటి పేరుగల నగరం ఈ భూమండలంలో ఉందని కూడా నేనెప్పుడూ వినలేదు. అయినా నువ్వు బయల్దేరేలోగా కనుక్కుందుకు సై ప్రయత్నం చేసి నువ్వు కావించబోతున్న మహత్కార్యానికి నా చేతనైన సాయం చేస్తాను. అది నాకు ఆనందమే. మా నగర చరిత్ర అంతా చెప్పి నీకు అలసట కలిగించాను. స్నానభోజనాదులు కానిచ్చి విశ్రాంతి తీసుకో అని రాణి ప్రమీళ ఆ ఏర్పాట్లు చేయమని వకుళా సరళలకు చెప్పింది.